ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఈ దేశంలో యాంటీ కాంగ్రెస్ కోసం ఐకమత్యం కోసం పనిచేసి చంద్రబాబు నాయుడు ఏమో కాంగ్రెస్ ను పొందబెట్టినా అని చెప్తా ఉంటాడు. ఈడనేమో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశాన్ని పొందబెట్టిన బీఆర్ఎస్ ను పొందబెడదామని చెప్తాం. కారణం హాట్ లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. అసలు ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, లేకపోతే సామంత రాజ్యాన్ని నడిపిస్తా ఉన్నాడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి? ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసివాడిని చెప్పగలరు. ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీని దేశంలో ఖతం చేయాలని తెలుగుదేశం పార్టీ పెట్టాడు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నాడు? తెలుగుదేశం పార్టీని, చాలా గొప్ప పార్టీని తెలంగాణలో పొందబెట్టినటువంటి బీఆర్ఎస్ ను మనం పొందబెట్టాలని చెప్తాడు. కారణం హాట్ లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. క్లియర్ గా నేను చంద్రబాబు ఏజెంట్ అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మీ అందరికీ తెలిసిపోయిందా? నేను ఇప్పుడు నిర్దిష్టమైన ఆరోపణ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. కృష్ణపట్నం పోర్టులో నీ అల్లుడికి వాటా కోసం ట్రై చేస్తున్నావా లేదా? చంద్రబాబు నాయుడు ద్వారా లాబింగ్ చేస్తున్నావా లేదా? అంటే అది మీ అల్లుడు, మీ భీమవరం అల్లుడు ఉన్నాడు కదా, మీ కూతురునిచ్చినటువంటి అల్లుడు, ఆ కుటుంబానికి కృష్ణపట్నం పోర్టులో లబ్ధి చేకూర్చే కార్యక్రమాలకు తెర లేపినవా లేదా? తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క. నీ దొంగల ముఠానంతా తీసుకొచ్చి వాళ్ళేదో వీరులు సూరులని నువ్వు రాతలు రాసుకుంటూ చంద్రబాబు నాయుడు ఏజెంట్లను ఇడ ముఖ్యమంత్రులుగా పెడతా ఉంటే తెలంగాణ చూస్తూ కూర్చోదు రాధాకృష్ణ గారు.